ఒక సంఖ్యను 20% పెంచి తర్వాత 20% తగ్గిస్తే మొత్తం మార్పు విలువ. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద నెట్ చేంజ్? ఆప్షన్స్ చూడండి. 4% పెరుగుదల, 4%, 4% తగ్గుదల, 5% పెరుగుదల, 5% తగ్గుదల. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా అడుగుతున్నాడండి. ఇప్పుడు దీన్ని మనం 3 మెథడ్స్లో చూద్దాం. షార్ట్ కట్స్ 2 చూద్దాం, రెగ్యులర్ మెథడ్ ఒకటి చూద్దాం. ఓ సంఖ్యను 20% పెంచిన తర్వాత 20% తగ్గిస్తే, ఒక సంఖ్యను అదే నెంబర్ పెంచి అదే నెంబర్ తగ్గిస్తే దాదాపుగా ఆన్సరు తగ్గుదలే ఉంటుంది. లాభ నష్టాలలో నష్టమే ఉంటుంది. 20% లాభం అంది 20% నష్టంతో అమ్ముతుంటే ఒకటే సంఖ్య పెంచి ఒకటే సంఖ్య తగ్గిస్తే దానిలో నష్టమే ఉంటుంది, ఇక్కడ తగ్గుదలే ఉంటుంది అనమాట. సో పెరుగుదల 2 ఎలిమినేట్ చేసేయచ్చు. 4% తగ్గుదల, 5% తగ్గుదల, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు దీనికి 2 షార్ట్కట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఫార్ములా చూద్దాం మనం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే x/10 హోల్ స్క్వేర్. x/10 హోల్ స్క్వేర్. ఇందులో x/10 హోల్ స్క్వేర్లో x ఎంత? మనకు 20 కదా, అదే పెంచి అదే తగ్గిస్తే 20% కాబట్టి ఇప్పుడు చూడండి, 20/10 హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సల్, 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4% తగ్గుదల, 4% తగ్గుదల అనే ఆన్సర్. ఇంకొకటి సెకండ్ మెథడ్లో ఇంకొక ఫార్ములా ఉంది, చెప్తాను చూడండి. ఈ ఫార్ములా చూడండి. x + 5 + xy/100, x + y + xy/100. ఇట్లా ఉన్నప్పుడు x అనేది +20, y అనేది -20. ఎందుకంటే పెరుగుదలను ప్లస్ తీసుకుందాం, ఇంక్రీజ్ని ప్లస్, డిక్రీజ్ని మైనస్. సో పెరుగుదల అనేది 20, తరుగుదల అనేది -20. సో x = 20, y = -20. అంతే కదా. x = 20లో 20 పెట్టేస్తున్నాను, y = -20. ఇక్కడ x + xy అంటే -20 వస్తుంది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను నేను. -20 × 20/100. అంతే కదా. +20కి -20 క్యాన్సిల్ అవుతుంది. 20 20 ఏమవుతుంది? -400/100 అవుతుంది. ఇది క్యాన్సల్, -4. ఓకేనా. -4% అంటే మైనస్ వచ్చింది కాబట్టి తగ్గింపు. సో 4% తగ్గుదల. ఇవి 2 1 స్టెప్లో చేసేది. యాక్చువల్గా రెగ్యులర్ మెథడ్ చూడాలి కదా మనం. రెగ్యులర్ మెథడ్ ఏంటంటే థర్డ్ మెథడ్ చూడండి. ఒక సంఖ్యను 20% పెంచి అన్నాడు. 20% పెంచుడు అంటే ఏంటి? 100కి 20% ఇంక్రీజ్ అన్నట్టు, అంటే 120% అన్నట్టే కదా. సో ఇక్కడ 100% అనేది 120% అవుతుంది అన్నట్టు. అంటే 100ను 20%. ఇప్పుడు మనం అనుకునే ఆ ఒక్క సంఖ్య 100 అనుకోండి, 20% పెరుగుడు అంటే 120 అన్నట్టు. ఒక సంఖ్యను 100 అనుకోండి, 20% పెరుగుదల. 100లో 20% ఏమవుతుంది? 20 అవుతుంది కదా. 100 + 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. ఈ పెంచిన తర్వాత 20% తగ్గిందన్నది క్వశ్చన్లో చూడండి. పెంచి తర్వాత 20% తగ్గింపు అన్నాడు, తగ్గిస్తే అన్నాడు. అంటే 120%, 120 అనేది ఇప్పుడు 100% అన్నమాట. 120 పైన 20% తగ్గుడు. ఇప్పుడు 120 పైన 20% ఎంత? సో 120 పైన 20% తగ్గుడు. అంటే ఇప్పుడు నేను 120ని 100% అనుకుంటున్నాను, అవునా. 20% తగ్గాలి అంటే 20% ఎంత అవుతుంది? తక్కువనే వస్తుంది కదా. సో 20/100 × 120. అంతే కదా. ఈ 0కి 0 కట్, ఈ 0కి 0 కట్టు దట్ ఈజ్ ఈక్వల్ టు 24. అవునా. 24 అనేది తగ్గుతుంది. అంటే 120లోకి వెళ్ళి 20% తగ్గుతుందంటే 24 తగ్గుతుంది. 24 తగ్గుతుంది అంటే ఇప్పుడు 120 - 24 చేయండి. 120 - 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 - 24 ఏమవుతుంది? 96 అవుతుంది. 96 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 4% అన్నట్టే కదా. సో తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు 96 - 100 -4. -4% అనేది అంటే -4% అంటే తగ్గుదల. సో -4 అనేది
ఆన్సర్ అవుతుంది. ఇది డీటెయిల్డ్గా అన్నట్టు మెథడ్. ఈ 3 మెథడ్స్ చెప్పాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది యూజ్ అయితే అది చేయండి. సో 4% తగ్గుదల అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.